ఇదిగో బాబు తిను. కమల్, కస్తూరి నేను తొందరగా రమ్మంటుందిరా. ఏంటి బాబు సగం కూడా తెలియదు, ఈలో చెలికి అడుగుతున్నావు. కస్తూరి పేరు చెప్తేనే లోకాన్నే మర్చిపోతావు. ఇంతసేపు అయినా ఇంకా రావట్లేదు. ఏయ్ త్వరగా రారా. వస్తున్నాను కదా. అసలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సరే ఎందుకు రమ్మన్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు కడుపు నొప్పో జ్వరం వస్తే నువ్వేం చేస్తావురా? ఇప్పుడేమంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అయ్యో 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 నా బంగారం. వెళ్ళి చూడటమే కాదురా, ఆయనకి ఇది ఇవ్వాలి. ఏం కస్తూరి, మురళి అన్న నీకు చీర కొనిచ్చాడు. నువ్వు మురళి అన్నకి డాక్టర్కి షర్ట్లు కొనిచ్చావు. మరి నాకేం లేదా? ముందుది పట్టుకో. మావయ్య ఎక్కడున్నాడు? డాక్టర్ గారు వద్దు, నువ్వు చిన్న పిల్లడివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇక్కడున్నావు. ఇప్పుడు డాక్టర్కి ఇది ఇచ్చేద్దాం. తర్వాత నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. అడగరా? అడుగుతాను, టైం వచ్చినప్పుడు అడుగుతాను. హలో. రండి కస్తూరి గారు, కూర్చోండి. బాగున్నారా? ఒంట్లో బాలేదా? కమల్ కొంట్లో బాలేదు. నాకేం కాలేదు, నువ్వే కదా వెళ్దామన్నావు. సరే, వచ్చిన విషయం చెప్పండి. నిన్న మురళి మావయ్యతో టౌన్ కి వెళ్ళాను. అలాగే మీకు ఓ షర్ట్ తీసుకొచ్చాను. తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ? ఓపెన్ చేసి చూడండి. వావ్, బాగుంది. నచ్చిందా? నచ్చింది. నేను షర్ట్ గురించి అనడం లేదు. నేను షర్ట్ గురించి చెప్పడం లేదు. ఒక్క నిమిషం, మ్మ్. నేను మీకు ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? తీసి చూడండి. మ్మ్. బాగా నచ్చింది. బాగుందా? చాలా బాగుంది. నేను జిమికల గురించి అడగట్లా. నేను జిమ్కి గురించి అనడం లేదు. కస్తూరి పద వెళ్దాం. కస్తూరి నీకే చెప్పేది, పద వెళ్దాం. కమల్, లేచి బయటికెళ్ళు. ఎందుకెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? ఎందుకు తన్ని వెళ్ళమంటున్నారు? కమల్, నువ్వు కాస్త బయట నిలబడవా ప్లీజ్? ఇప్పుడు తన్నెందుకు వెళ్ళమన్నారు? వాడి ప్రవర్తన ఏం బాలేదు. చచ్చా, తను అలాంటి వాడు కాదు. నా చేతుల్లోనే పెరిగాడు. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. సరే సరే, నేను వెళ్తాను. ఇదిగో మురళి, నీ వడ్డీ డబ్బులు. నేనే నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి ముసలయ్య, విషయం చెప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు మురళి. మన కస్తూరి ఎప్పుడు చూసినా ఆ డాక్టర్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మురళి. ముసలయ్య, నోటికి వచ్చినట్టు వాగొద్దు. నా కస్తూరి గురించి నాకు బాగా తెలుసు. తను నా కోసమే పుట్టింది. ఇంకొకటి గనక ఈ మాట అనుంటే నరికి పారేసేవాణ్ణి. అందుకే చెప్తున్నాను, నీ కోసం పుట్టింది, ఇంకొకటి చేత తాళి కట్టించుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ఇంతటితో ఆపేయి. ఇలా చూడ మురళి, నీ మీద ఉన్న అభిమానంతోనే చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా. వీడిప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ కమల్, నువ్వు ఇక్కడే ఉన్నావా? తప్పుగా అనుకోకు. నేను తప్పుగా అనుకోలేదు. డాక్టర్ తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు. సరే, ఈ జిమ్కి నచ్చిందా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా. నాకు నచ్చడం కంటే అరవింద్కి బాగా నచ్చింది. సరే సర్లే.